నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నేటి కాలంలో అప్పులు అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఉంటున్నాయి గురుగారు. ఎందుకంటే అవునండి. ఎవరి స్థాయికి తగ్గట్టు జాబ్ చేసే వాళ్ళకి కార్డ్స్ రూపంలో అయినా అప్పులు ఉంటున్నాయి. క్రెడిట్ కార్డ్ కానీ వీటి మనం వల్ల. వద్దన్న వెంటబడి మరి ఇస్తున్నారు. అదే కదా! ఈ ఈఎంఐస్ కానీ, అప్పులు కానీ, అవును. లేకపోతే ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ వీటి నుండి విముక్తి కోసం ఈ అప్పులు అసలు కొందరికైతే చాలా కోట్లల్లో అప్పులు కూడా ఉంటూ ఉంటాయి గురుగారు. అవునండి. అవును. చాలా పెద్ద పెద్ద బిజినెస్ తీవ్రమైన పీపుల్‌కి వందల్లో, వేల కోట్లలో ఉంటుంది. ఉంటూ ఉంటాయి. అవును. బయటకి నవ్వుతూ కనిపించినా కూడా ఈ అప్పుల వల్ల చాలా అసలు నిద్రలేని ఇది కూడా చాలా మంది గడుపుతూ ఉంటారు. అవునండి. అసలు ఈ అప్పుల బాధ పోవడానికి మనం చేసుకునే ఏమైనా పరిహారం ఉంటుందా? అలాగే ఇప్పుడు మీరు అన్నట్లు కనుక కోట్లలో అప్పులు ఉన్న వాళ్ళకి అసలు ఏదైనా పూజ కానీ, ఏదైనా హోమం కానీ ఏది చేయించుకుంటే త్వరగా పరిహారం అనేది జరుగుతుందంటారు? అప్పులకి అద్భుతమైనటువంటి ఒక తాంత్రిక ప్రక్రియ ఉంది, చెప్తాను నేను మీకు అది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అప్పులు ఎందుకు ఏర్పడతాయి అనే విషయం తెలుసుకొని మనం ఆ విషయంలోకి వెళ్దాం. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే అప్పు అనేది ఎందుకు జరుగుతుంది అంటే 6వ భావము అని చెప్తుంది శాస్త్రం. 6th హౌస్ రుణము, రోగము, శత్రుత్వాలు. ఓకే. ఇందులో మరి 3 ఉన్నాయి కదండి. 3లో ఏమని చెప్తాము? రుణం వస్తుందని చెప్తామా, రోగం వస్తుందని చెప్తామా, అప్పులు వస్తున్నాయని చెప్తామా అంటే ఇక్కడ 3 గ్రహాలుగా విభజిస్తారు దీన్ని. శని ద్వారా వచ్చింది రోగం వస్తుంది వ్యక్తికి, ఓకే. కుజుడి ద్వారా వచ్చింది శత్రుత్వాలు ఏర్పడతాయి, బుధుడి ద్వారా వచ్చింది రుణం ఏర్పడుతుంది. అంటే మనిషికి రుణం అవుతుంది, రుణాలు ఎక్కువ అవుతున్నాయి అంటే బుధగ్రహం పాడైంది. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా అప్పుల పాలు ఎక్కువ అయ్యారంటే బుద్ధికారకుడు బుద్ధుడే కదా. ఇప్పుడు ఏంటి, వాళ్ళ క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోలేదు. అసలు నేను ఎందుకు అప్పు చేస్తున్నాను, ఎంత అప్పు చేయాలి, ఈ అప్పుని ఎలా తీర్చగలగాలి అనే క్యాలిక్యులేషన్ లేకుండా అప్పు చేసేస్తాను. అవును. అంటే వాడి క్యాలిక్యులేషన్ మిస్ అయింది. అదే. మిస్ అవ్వడం వల్ల అప్పులు పాలయ్యాడు. సింపుల్. అంతే. అంతే కదా. అవును. అదే కనుక క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు అనుకోండి, నా శాలరీ ఎంత, సరే 1,00,000 రూపాయలు, నేను ఎంత అప్పు చేస్తాను, ఎంత ఎంత క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాను, కట్టగలనా లేదా అని ఈ క్యాలిక్యులేషన్ లేనప్పుడు విచ్చలవిడిగా వాడేస్తున్నాము. అయ్యో అప్పులు పాలు అయిపోయిందని బాధపడుతున్నాం. అయితే ఇందులో 2 రకాలు. అసెట్స్ కొనే అప్పు ఎప్పుడు అప్పు అవ్వదు. నీకు అసెట్ మిగులుతుంది. బంగారం తీసుకున్నావు, నీకు బంగారం మిగులుతుంది. అంతేగా. ఒక అపార్ట్మెంట్ తీసుకున్నావు, లేదా ల్యాండ్ తీసుకున్నావు, లేదా గోల్డ్ తీసుకున్నావు, లేకపోతే ఏదైనా ఒక మంచి ఇది కొన్నావు నువ్వు ఆన్లైన్లో. అంటే ఏదైనా గోల్డ్ ఏదో ఆన్లైన్ పేపర్ రూపంలో కొన్నాం. పేపర్ బాండ్స్ కొంటాం మనం, గోల్డ్ బాండ్స్ కొంటాం. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అది అప్పు కిందకి రాదు. ఎందుకంటే నువ్వు తీర్చుకుంది అది సేవింగ్ కిందకు వస్తుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే సేవింగ్ని అప్పు అనుకొని బాధపడిపోతూ ఉంటారు. ఏమండి ఏంటోనండి, ఇల్లు కొన్నామండి, అప్పు ఉండిపోయింది, అప్పు అయిపోయింది అంటారు. ఇల్లు కొన్నావు, నువ్వు కొన్నావు, నీ దగ్గర ఒక అసెట్ ఉంది. అంతేగా. నువ్వు దాని అప్పు అని బాధపడొద్దని చెప్తాను. అవును, అదో ధైర్యంగా ఉంటుంది కదా. నీకు పెరుగుతుంది కదా, దాని వాల్యూ పెరుగుతుంది కదా. ఒక ల్యాండ్ కొన్నామండి, ఒక ఇండివిజువల్ హౌస్ ఎక్కడో మనం ఈ అవుట్స్కట్స్లో ఎక్కడో 1,50,00,000 పెట్టి కొన్నాము. దాని వాల్యూ ఒక 10 సంవత్సరాలు నువ్వు లోన్ తీసుకున్నావు. 10 సంవత్సరాల్లో దాని యొక్క వాల్యూ ఒక 5 కోట్లు అవుతుంది. మరి నీకు వాల్యూ పెరిగింది, నీకు ఇన్స్టాల్మెంట్లో నువ్వు అప్పు తీర్చుకోవడం ఛాన్స్ వచ్చిందిగా. కాబట్టి ల్యాండో, గృహమో, బంగారమో, వెండో నువ్వు అప్పు రూపంలో కొనుక్కున్నప్పుడు నువ్వు దాని అప్పు అనుకోకు. నేను సేవింగ్ చేస్తున్నా అనుకో. రూపాయి ముందు దాచిపెట్టి కొనుక్కునే దానికంటే కొనేసుకొని కట్టుకుంటున్నా అనుకో. కొన్నిసార్లు మాత్రం నిజంగానే పాపం చాలామందికి అప్పులు ఉంటాయి. చాలామంది బాధపడుతూ వాళ్ళు కన్నీళ్ళు కారుస్తూ ఎందుకు ఈ జీవితం ఇంకంత బతకడం ఎందుకు అనుకునే వాళ్ళు నేను చాలామందిని చూశాను. అంటే ఏంటంటే వాళ్ళు పాపం ఏదో బిజినెస్ పెట్టారు, అప్పు అయిపోయింది. బిజినెస్లో అనుకున్న స్టేజ్కి వెళ్ళలేదు, అప్పు అయిపోయింది. లేదా రోగం వచ్చింది, దానికోసం అప్పు చేయాల్సి వచ్చింది, ఇన్సూరెన్స్ లేదు. లేదా పెళ్లి చేశారు, అమ్మాయిదో అబ్బాయిదో పెళ్లి, అమ్మాయిది మెయిన్గా పెళ్లి చేశారు, అప్పు చేసి పెళ్లి చేయాల్సి వచ్చింది. అది తప్పించుకోలేని సిచ్యువేషన్. ఇప్పుడు పిల్లలకి చదివించకపోతే వాళ్ళ లైఫ్ బాగోదని వాళ్ళు అప్పు చేసి మరీ చదివిస్తారు. కాంట్ బట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. అప్పుడు ఈ అప్పు తీరాలి అంటే చాలా సింపుల్ రెమెడీ ఒకటి ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో రుణస్థానాన్ని ఏ గ్రహం యాక్టివ్ చేస్తుందో చూడండి, డీయాక్టివ్ చేస్తుంది. అంటే రుణస్థానాన్ని ఏది ఎక్కువ పెంచుతుంది. అందులో ప్రధానంగా బుధుడు ఉంటాడు, 6వ స్థానంలో ఉండే గ్రహం ఉంటుంది. ఎప్పుడు కూడా రుణస్థానంలో ఏ గ్రహం అయితే పాడైందో ఆ రోజు మీరు అప్పు చేయకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏ గ్రహం ఉండైతే పాడు చేస్తుందో ఆ రోజు మీరు కనుక అప్పు తీసుకున్నారంటే జీవితాంతం అప్పులే. ఆ రోజు అప్పు తీర్చుకోకుండా ఆ రోజు అప్పు తీర్చేసేయండి అన్నమాట. ఇంకా బెస్ట్ ఏంటంటే మంగళవారం అప్పు తీర్చమని చెప్తాను నేను ఎప్పుడు కూడా. అప్పు తీసుకోకూడదు మంగళవారం అప్పులు తీర్చుకుంటూ వెళ్ళండి. మీకు ఎంతో కొంత మీకు క్లియర్ అవుతుంది. ఒక ఉదాహరణకి ఒక వ్యక్తికి 30 లక్షలు అప్పు ఉంది.
సరే ఎవ్రీ మంత్ ఒక 50,000 40,000 వాడు అనుకున్నాడు, మంగళవారాలు కట్టండి. ఓకే. అంటే మీకు ఏంటంటే డబ్బు రావడానికి ఆస్కారం పెడుతుంది, మళ్ళీ మళ్ళీ క్లియర్ చేసేస్తారు. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రం ఏ గురువారమో ఏ బుధవారం తీర్చేసేయండి. ఓకే. అయితే ఇక్కడ దీనికి ఒక మంచి అద్భుతమైన ప్రక్రియ ఒకటి ఉంది. చక్కగా ఒక చిన్న ఇది తీసుకోండి, ఏది ఒక చిన్న మనకి మట్టిది ఉంటుంది ఒకటి, ఇట్లా మట్టి ప్రమిద లాంటి పెద్ద ఉంటాయి, పెద్దవి 2 ప్రమిదలు తీసుకోండి. ఒక ప్రమిద దాని కింద ఇంకో ప్రమిద తీసుకొని ఈ 2 ప్రమిదలకి మధ్యలో లవంగాలు, మన కర్పూర సంబంధించినటువంటిది పెట్టండి. పెట్టి ఆ ప్రమిద మీద ప్రమిద పెట్టేసేయండి. ఈ మధ్యలో ఉంటాయి పెట్టేసి, మనకి ఇవాళ రేపు కాయిల్స్ లాగా దొరుకుతాయి, కోల్ సంబంధించినవి, ఇది వెలిగిస్తే వెలుగుతూ ఉంటుంది. తీసుకొని ఒక బిల్వపత్రం తీసుకోండి, దాన్ని వెలిగించి ఆ బిల్వపత్రం అందులో వేసి, మీరు సాంబ్రాణి ఉంటుంది, రోజుకి ఒక మాల తీసుకోండి. ఒక మాల చేస్తే ఒక మాల, 2 మాలలు చేస్తే 2, 3 మీ ఓపిక బట్టి. ఒక మాల ఏమో ఓం అపర్ణాయ నమః, ఓం అపర్ణాయ నమః, ఓం అపర్ణాయ నమః తిప్పుతూ ఉండండి. సాంబ్రాణి వేస్తూ ఆ మంటలోకి ముందు బిల్వపత్రం వేసి దాని మీద సాంబ్రాణి వేస్తూ ఉండండి, లేదా లాస్ట్లో అయినా బిల్వపత్రం వేయచ్చు, వేయండి. ఇది అయిపోయిన తర్వాత ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః, మళ్ళీ సేమ్ అదొక మాల ఇదొక మాల తిప్పండి. మరొకసారి మంత్రాలు చెప్తారు గురుగారు. ఓం అపర్ణాయై నమః అనే నామంతో ఒక మాల కంప్లీట్ చేసుకోవాలి. రెండో మాల ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఈ 2 చేయండి. మీకు వీలున్నప్పుడల్లా మనసులో స్మరిస్తూ ఉండండి ఓం అపర్ణాయ నమః మంత్రం. రోజున గురుగారు ఇలా రోజు చేయండి. స్త్రీలు అనుకోండి, మనకి వాళ్ళకి ఋతుక్రమం వచ్చినప్పుడు 3 రోజులు 5 రోజులు ఆపుతారు, అప్పుడు మనసులో అనుకోవచ్చు, తప్పేం లేదు. అపర్ణాయ నమః అని మనసులో అనుకోవచ్చు. 100కి 100%, 99.9% కూడా చెప్పట్లేదు, 100కి 100% అమ్మవారి అనుగ్రహం కలిగిందా మీ అప్పు తీరిపోవడం ఖాయం. ఎలా తీరుతుందండి? దీపాలు ఒక్కసారి చెప్పరా గురుగారు? ఏమి లేదండి, 2 మట్టి ప్రమిదలు ఇంత దొరుకుతాయి, పెద్దవి చిన్నవి కాదు, పెద్దవి దొరుకుతాయి. 2 తీసుకోండి. ఒక దాంట్లో ఈ లవంగాలు, పచ్చకర్పూరం పెట్టండి. అందులో వీలైతే కొంచెం గంధం కూడా వేయండి, ఇంకా మంచిది. దీని మీద ఈ ప్రమిద పెట్టేసేయండి. లోపల ఉండిపోయింది కదా ఇది. ఓకే, ఒక ప్రమిద మీద రెండో ప్రమిద ఇలా పెట్టేసేయండి. లోపలికి వెళ్ళిపోయి ఉంది. దీంట్లో మీరు ఒక కోల్ ఉంటుంది, మనకి అమ్ముతారు, దాని మీద మనం సాంబ్రాణి వేస్తే పొగ వస్తుంది అన్నమాట. అంటే బొగ్గుకు సంబంధించి ఇవాళ రేపు చాలా మోడర్న్ దొరుకుతున్నాయి, రౌండ్ ఇట్లా ఉంటుంది. మనం ఈసారి ఎప్పుడైనా నేను మీకు చూపిస్తా, తీసుకొచ్చి కావాలంటే. అది పెట్టేసి బ్లాక్ హోల్ లాగా ఉంటుందా, అది పెట్టి వెలిగించిన తర్వాత ఒక జపమాల తీసుకొని చక్కగా మఠం వేసుకొని మీ పూజా మందిరంలోనే వేస్తూ ఫస్ట్ బిల్వపత్రం వేయండి. ఆ తర్వాత బిల్వపత్రం వేసి నమశివాయ అనుకోండి. ఫస్ట్ నమశివాయ 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 అనుకోండి బిల్వపత్రం వేసి, దాని తర్వాత ఓం అపర్ణాయ నమః, ఓం అపర్ణాయ నమః, ఓం అపర్ణాయ నమః, ఒక మాల అయిపోయింది. దాని తర్వాత ఇంకొక మాల మళ్ళీ దాన్ని తిప్పుకొని పెట్టుకొని ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఇది చేస్తూ మీరెంత అంటే మీరు ఆ మంత్రాన్ని తరించాలి. ఆ మంత్రం చేస్తూ ఓం అపర్ణాయ, ఆ శబ్దాన్ని వినాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా మంత్రానికి ఉండేటువంటిది ఏంటంటే డెప్త్గా ఎప్పుడు వెళ్తామంటే మీరు ఆ శబ్దాన్ని వింటూ ఉండండి. ఇప్పుడు మామూలుగా మీరు మామూలుగా అనుకోవడానికి ఆ శబ్దాన్ని అనుకుంటూ అనండి ఒకసారి, ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కూడా వస్తే పరిపూర్ణంగా 100కి 100% వస్తుంది. 99.9% రావడం, 99.7% రావడం ఉండదు. ఉంటే పరిపూర్ణంగా వస్తుంది. గురుగారు ఉదయం చేయాలా లేకపోతే సాయంత్రం చేయాలా? ఎప్పుడైనా పర్లేదు. పొద్దున్న చేసేస్తే మంచిదమ్మా. ఎందుకంటే మీరు సాయంత్రము అనుకున్నారనుకోండి, మధ్యాహ్నం ఎక్కడికో వెళ్ళొచ్చారు, అలసిపోయారు, లేకపోతే మధ్యాహ్నం ఎక్కడికో లేదో నాన్ వెజిటేరియన్ తిన్నారు, ఏ పార్టీకో వెళ్ళి తిన్నారు, అమ్మ ఇవాళ నాన్ వెజిటేరియన్ తిన్నాను రేపు చేద్దాంలే అనుకుంటాం. మనం ఎప్పుడైతే గ్యాప్ ఇస్తున్నామో ఆ ఎనర్జీ తగ్గుతుంది, మంత్రం యొక్క ఎనర్జీ తగ్గుతుంది. స్త్రీకి ఋతక్రమం ఉన్నప్పుడు ఉండే ఇది వేరు. కానీ నువ్వు ఎప్పుడైతే ఒకరోజు ఇలా అయింది, సరే నిన్న ఒకరోజు గ్యాప్ ఇచ్చాక ఏమైపోయింది, ఇంకొమ్మలు ములిగిపోలేదు, ఇంకో రోజు గ్యాప్ ఇద్దాం, అదేమైపోతుంది. కంటిన్యూటీ ఎప్పుడైనా దెబ్బతిన్నది అంటే ఆ మంత్రం యొక్క ఎనర్జీ మీకు అంతగా రాదు. గురుగారు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు నాన్ వెజ్ తింటే చేయకూడదు అన్నారు కదా, స్నానం చేసి చేయొచ్చా? ఇప్పుడు ఆదివారం అంటే జనరల్గా నాన్ వెజ్ తింటారు ఒక పూట, పొద్దున ఫస్ట్ చేసేసుకుంటే బెస్ట్ అంటారు. బెస్ట్ ఇంకా అడిగితే ఆ తర్వాత తిన్నా పర్లేదు కదా?
తిన్నా పర్లేదు. అయితే ఆరో భావంలో ఏదైనా గ్రహాలు ఉంటే వాటికి సంబంధించిన దానాలు ఇవ్వండి. అంటే రవి ఉన్నాడు, గోధుమలు ఎక్కువగా దానం ఇస్తున్నాడు. చంద్రుడు ఉన్నాడు, బియ్యము. కుజుడు ఉన్నాడు, కందులు. బుధుడు ఉన్నాడు, పెసలు. ఎంత ఇవ్వమంటారు గురువు? కేజింబావు కేజింపావు కేజింబావు ఇవ్వండి. ఏదైనా కూడా. గురువు ఉన్నాడు, శనగలు. రాహు మినుములు, కేతువేమో ఉలవలు. అదేవిధంగా శని ఉన్నాడు అనుకోండి, నువ్వులు. ఓకే. శుక్రుడు ఉన్నాడు, బొబ్బర్లు. అక్కడ ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వాలి. ఎందుకంటే ఆ గ్రహం కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఎలా అంటే ఒక మినిస్టర్ని కలవడానికి వెళ్తున్నాం, అవును, బయట ఉండేటువంటి పర్సన్ పియానో ఎవరు పంపించాలిగా ఫస్ట్ మిమ్మల్ని. అంతేగా. సో గ్రహం యాక్సెప్ట్ చేస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శివుణ్ణి ఫస్ట్ మనం అనుకుంటున్నాం, అవును, హరహర మహాదేవ శంభో శంకర్ అనుకోవచ్చు, నమశివాయ అనుకొని వేయచ్చు బిల్వపత్రాన్ని. అప్పుడు ఏమవుతుంది, శివానుగ్రహం, శివుడు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటుంది. అవును, శివనామం శివప్రియ కదా అమ్మవారు అంతే. కాబట్టి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అప్పులు తీరేటాకైతే గురువుగారు మనం ఇంట్లోనే చేసుకునే ప్రక్రియ అయితే చెప్పారు. సో తప్పకుండా ఇలాంటి కష్టాలు మీరు కనుక పడుతుంటే గురుగారు చెప్పినట్లు నమ్మకంగా ఈ మంత్ర జపాన్ని అయితే చేసుకుని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి సమస్యకి మీరు పరిష్కారం చూడాలనుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ టైం దాని మీద తప్పకుండా వీడియో చేస్తాము. మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.